2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం జవేరి గారు. నమస్తే సిరి గారు. సో మేడం, చాలా వరకు ఐడియాస్ మనం ప్రజెంట్ చేసినప్పటికీ కూడా మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు కొన్ని సీజనల్ బిజినెస్ అంటూ ఉంటాయని. అలా వింటర్కి సంబంధించిన ఒక బిజినెస్ ఐడియాతోటి ముందుకు వెళ్ళాలి అంటే ఏ ఐడియా బాగుంటుంది మేడం? చాలా మంచి ప్రశ్న సిరి గారు. వింటర్ సీజన్. సో వింటర్ సీజన్ వస్తుంది కాబట్టి డిసెంబర్ నెల చాలా వణికిస్తుంది. సో అలాంటప్పుడు ఏదైనా బిజినెస్ ఐడియాస్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయండి. బోల్డ్ అన్ని. సో ఒకటి కాదు, రెండు కాదు, బోల్డ్ అన్ని ఐడియాస్ ఉన్నాయి. సో వీటితో ఫుడ్ త్రూ ఏదైనా ఉందా అంటే, ఎందుకంటే రెగ్యులర్గా మనం ఫుడ్ కానివ్వండి, ఫుడ్, క్లాత్, షెల్టర్కి సంబంధించింది అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించినవి అయితే ఈ రంగాల్లో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, యూ కెన్ ఆల్ టైమ్ ఉంటున్న ఆల్ బిజినెస్. టైమ్ హిట్ ఉంటుంది. సో దానికి ఒక ప్రొసీజర్ అండ్ తర్వాత ఎగ్జాక్ట్గా ఏమందిస్తున్నాము ప్రోడక్ట్ అన్నది కూడా మనకు అవగాహన ఉండాలి. ఆ ప్రోడక్ట్లో దమ్ము ఉండాలి. సో అప్పుడే ఆ బిజినెస్ అనేది హిట్ అవుతుందన్నమాట. సో మరి వింటర్ సీజన్లో మనం ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ అనుకుంటే నేను ఎగ్స్ బిజినెస్ అంటాను సిరి గారు. ఓకే. ఎందుకంటే సండే హోయా మండే రోజ్ ఖాओ అండే అని గవర్నమెంటే యాడ్లు ఇచ్చి మరి ఎగ్స్ని ప్రమోట్ చేసింది. మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాము, చూస్తూనే ఉన్నాము. అవును మేడం. సో ఎగ్స్ ప్రోటీన్కి చాలా చాలా మంచిది. ఎందుకంటే వెజ్, నాన్ వెజ్ ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారు కదా, వీళ్ళు కూడా కొంతమంది Yes. కన్జ్యూమ్ కూడా తీసుకునే చేస్తారు. వాళ్ళు కూడా ఉన్నారు. మరి డైలీ 1 ఎగ్ అంగన్వాడీ స్కూల్స్, సో ప్లే హోమ్, గవర్నమెంట్ ప్లే హోమ్స్ అంటారు. అంగన్వాడీలో కూడా ప్రతి పిల్లాడికి 1 or 2 ఎగ్స్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది గవర్నమెంట్. ఎందుకు? సో పౌషక విలువలు పిల్లలు చాలా వరకు కంప్లీట్గా తినరు కాబట్టి ఒక ఎగ్ ఇస్తే చాలు పర్ డే, మంచిగా పోషక విలువలు అనేది వాళ్ళకు అందుతుంది అనే రీతిలో చాలా వరకు మనకు ఎగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైనా సరే ప్రోటీన్ ఖచ్చితంగా అవసరం. పుట్టినప్పటి నుంచి లైఫ్ లాంగ్ మనము ప్రోటీన్ అనేది కన్జ్యూమ్ చేస్తూనే ఉండాలి సిరి గారు. ఎస్. ఎందుకంటే హెల్తీగా ఫిట్గా ఉంటున్నాము అంటే ఏదైనా చేయగలము. సో వీటికి ఎగ్ అనేది చాలా చాలా ప్రాధాన్యత నిర్వహిస్తుంది. సో ఎగ్ బిజినెస్ ఎలా చేయొచ్చు అంటే, చాలామందికి తెలుసు పౌల్ట్రీ ఫార్మ్స్ ఉంటాయి, అక్కడి నుంచి మీరు తీసుకొని ఇంకా మార్కెట్లో పెట్టచ్చు, ఒక షాప్లా పెట్టచ్చు. లేదు నేను షాప్ కూడా కాదు, జస్ట్ యాజ్ ఎ డీలర్లా కూడా ఉంటానంటే కూడా మీరు సంప్రదించి, అంటే ఒక 4-5 షాప్స్ మీరు రెస్టారెంట్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, ఫస్టే వాళ్ళకి అప్రోచ్ అవ్వి ఎస్ ఖచ్చితంగా తీసుకుంటామంటే పౌల్ట్రీ నుంచి మీరు అక్కడ అందించవచ్చు అనమాట. అలాంటి సర్వీసెస్ చేసుకోవచ్చు. లేదు ఒక షాప్ మెయింటైన్ చేస్తాను, పీస్గా హ్యాపీగా హాయిగా చేసుకుంటానంటే, నేను యూట్యూబ్లో ఒక అమ్మాయిని చూస్తూ ఉంటాను సిరి గారు. తను చాలా వరకు జస్ట్ ఫుడ్ తింటారు, ఆ వీడియో ఎంత బాగుంటుందో, ఎంత అందంగా ఉంటుందో. ఆ అమ్మాయి ఎగ్స్ బిజినెస్ కూడా చేస్తారనమాట. సో మంచిగా డబ్బులు అర్న్ చేసి ఆ డబ్బులతో గోల్డ్ లేకపోతే ల్యాండ్ కొంటారు. సో మీరు కూడా ఎస్పెషల్లీ మహిళలు ఒక 50,000 నుంచి కూడా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఒక్క ఎగ్ మీద 1 రూపీ మిగిలిన పర్ డే ఒక 10,000 ఎగ్స్ అమ్ముతున్నారు అక్కడ అంటే ఎంత మిగులుతుందో అవును. సో మనం లెక్కలు వేసుకోవచ్చు అనమాట. సో ఇలా నెలసరి అండ్ తర్వాత బల్క్గా ఎప్పుడైతే ప్రయత్నిస్తారో అక్కడ చాలా షార్ట్ పీరియడ్లోనే మనకు మంచి రిటర్న్స్ అనేది చూడొచ్చు. సో అలాంటప్పుడు రెస్టారెంట్స్ కానివ్వండి, నాన్ వెజ్ హోటల్స్ అండ్ బేకింగ్ సెక్టార్. సో బేకింగ్ సెక్టార్ని మీరు పట్టారంటే అక్కడ ఎగ్స్ అనేవి చాలా చాలా యూజ్ అవుతాయి కాబట్టి వాళ్ళని సంప్రదించి వాళ్ళతో టైఅప్ అవితే కూడా మీకు బాగుంటుంది. అండ్ తర్వాత వచ్చేసి హాస్టల్స్. సో హాస్టల్స్ కానివ్వండి, ఇంకా గవర్నమెంట్ త్రూ అంగన్వాడీస్ అయితే ఆల్రెడీ కనెక్టెడ్ అయి ఉంటారు. లేదు మీ ఏరియాలో మీరు సంప్రదిస్తారు అంటే కూడా వీటికి సంబంధించిన సెక్టార్ ఉంటుంది, వాళ్ళకి మీరు సంప్రదిస్తే వీళ్ళు కూడా మీకు టైఅప్ చేయిస్తారనమాట. అలా కూడా చేసుకోవచ్చు. అండ్ తర్వాత ఎస్పెషలీ స్కూల్స్ కానివ్వండి, మధ్యాహ్నం భోజన పథకం అంటారు, సో వీళ్ళకి కూడా సంప్రదించవచ్చు మీరు. అండ్ తర్వాత ఎస్పెషలీ హాస్టల్స్ అండ్ హాస్పిటల్స్లో కూడా పేషెంట్స్కి కంపల్సరీ ఎగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ తర్వాత వచ్చేసి పేయింగ్ గెస్ట్. సో అక్కడ కూడా మీరు వీళ్ళకందరికీ సంప్రదించి బల్క్గా మీరు ఎగ్స్ సప్లై చేస్తున్నారు అంటే
ఖచ్చితంగా రిటర్న్స్ అనేది చూస్తారు. సో, ఇవన్నీ ప్రాసెస్ ఎలా మొదలెట్టాలంటే జస్ట్ ఒక 50,000 నుంచి మీరు స్టార్ట్ చేసి చూస్తే చాలు. గ్రౌండ్ వర్క్ దీనికి అండ్ తర్వాత వచ్చేసి పౌల్ట్రీ ఫార్మ్ నుంచి మీరు తీసుకుంటున్నారు కదా! అక్కడ ఎంత స్వచ్ఛంగా ఉంది. ఎందుకంటే బర్డ్ ఫ్లూ అనేటివి అవి చూస్తూ ఉంటామనమాట. సో, బర్డ్‌కి ఏదైనా డిసీజ్ వస్తే కూడా లాసెస్ అనేవి కూడా ఇందులో చూస్తారు. సో, వీటన్నిటికీ కొంచెం జాగ్రత్త నిర్వహిస్తూ వాళ్ళు ఎలాంటి ఫీడింగ్ ఇస్తున్నారక్కడ అవన్నీ గమనిస్తూ కూడా మీరు ఈ బిజినెస్ చేస్తున్నారంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తది వితిన్ ఏ షార్ట్ పీరియడ్. సో, మరి ఎగ్స్ బిజినెస్ బేకరీ వాళ్ళకి అండ్ తర్వాత ఇతర రెస్టారెంట్స్‌కి కూడా రిఫర్ చేస్తున్నారు కదా! అంటే ఎందుకంటే అక్కడ యూసేజ్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది. ఇండిపెండెంట్ హౌస్ కంటే కూడా. సో, బల్క్‌లో వెళ్ళే వాళ్ళకి ఇదొకటి అండ్ కిరాణా స్టోర్స్. ఎక్కడెక్కడ స్టోర్స్ అండ్ తర్వాత వచ్చేసి మీకు ఎక్కడైతే ఫుడ్ ఐటెమ్స్ ఉంటాయో అక్కడంతా మీరు సప్లై చేయొచ్చు. అండ్ స్ట్రీట్ ఫుడ్స్ ఎస్పెషల్లీ నూడిల్స్ మేకింగ్ చేస్తూ ఉంటారు బండ్ల పైన. వాళ్ళకి కూడా మీరు సంప్రదించొచ్చు. హ్యాపీగా, హాయిగా నడుస్తుంది బిజినెస్. ఇంకొకటి ఏంటంటే సిరి గారు నేను అబ్జర్వ్ చేశాను. సో, వెళ్తున్నప్పుడు దోస అనేది ఎస్పెషల్లీ హి ఈస్ ఫేమస్ ఫర్ ఎగ్ దోస. యెస్. సో, నేనైతే టేస్ట్ చేయలేదు కానీ క్యూ కట్టారు జనాలు. సో, ఎగ్ దోసకి ఇంత డిమాండా అనుకున్నాను నేను. సో, అలాంటివి కూడా ఎవరైనా చేస్తూ ఉంటారు. ఆల్రెడీ వాళ్ళు పాపులర్ అయి ఉంటారు అందులో. వాళ్ళని కూడా మీరు సంప్రదిస్తే మీ బిజినెస్ గ్రోత్ అనేది చూడొచ్చు అందులో. అండ్ చిన్న అంటే ఒక షార్ట్ పీరియడ్‌లోనే మంచి రిటర్న్స్ అనేది తీసుకోవచ్చు. సో మేడం, మరి ఇలా ఎవరికైనా కూడా చిన్న చిన్న బిజినెస్ ఐడియాస్ మేము పెట్టాలి అనుకుంటున్నాం, మాకేది సూట్ అవుతుంది, దాన్ని ఎలా మొదలు పెట్టాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? దానికి సంబంధించిన క్లాస్ ఏమైనా ఉంటుందా మేడం? ఎస్ సిరి గారు, నవంబర్ 24th, 25th అయితే క్లాస్ నిర్వహించిపోతున్నాము జూమ్లో. సో, ఎవరైనా సరే ఆన్లైన్గా నా క్లాస్ కావాలి అంటే సంప్రదించవచ్చు కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి. వి విల్ గైడ్ దెమ్. ఇదే కాకుండా ఇండిపెండెంట్గా అంటే ఒక ఫ్రాంచైజీ మోడల్ కావాలన్నా, సో ఎందులో పెట్టుబడి పెడితే నాకు బాగుంటుంది అనే థాట్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో, ఎవరైనా సరే సంప్రదించవచ్చు. అండ్ బనానా పౌడర్ యూనిట్ గురించి కూడా చాలా చాలా రెస్పాన్స్ వస్తుంది. వీళ్ళకు కూడా సంప్రదించవచ్చు. వి విల్ గైడ్ దెమ్ కంప్లీట్లీ సిరి గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.